కుంభరాశి 11వ రాశి. ధనిష్ట నక్షత్రము 3, 4 పాదములు, శతభిషం సంపూర్ణంగా 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదముల వరకు కూడా వీరికి వర్తిస్తాయి. ఆదాయ వ్యయాలు 8 ఆదాయం, 14 వ్యయము. రాజపూజ్య అవమానములు 7 రాజపూజ్యము, 5 అవమానము. దీంట్లో ఉన్నటువంటి వ్యత్యాసాలే కాకుండా వీరికి ఏలినాటి శని యొక్క ఇబ్బందులు, పాపం చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు, మరి అనేక విధమైనటువంటి కుటుంబ కలహాలు, ఒకటిని కాదు చాలా బాధలతో ఉన్నటువంటి వారు. ఎందుకంటే అర్ధాష్టమ బృహస్పతి కూడా, ద్వితీయంలో రాహు ఉన్నాడు కనుక ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా కొంత తొలగడానికి అవకాశమే. ఎప్పుడయ్యా వారికి బృహస్పతి మేలో 14వ తారీఖులో రోజున మారుతాడో కొంత కుటుంబ సౌఖ్యం ఏర్పడడానికి అవకాశం. ఈ ఇబ్బందులు పూర్వం కంటే ఎక్కువగా పోతాయి. ఈ రాశుల్లో ఉన్నటువంటి వారికి విద్యార్థులకు సంవత్సర చివరి భాగంలో సత్ఫలితాలు చూస్తారు. ఉద్యోగ వ్యయంలో ఉన్నటువంటి వారికి పూర్వం కంటే మెరుగైనటువంటి స్థితే. మధ్యకాలంలో వారి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి పోతాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళేటువంటి వారికి మనం రికమెండ్ చేయడం అనేటువంటిది అంతగా మంచిది కాదు. ఈ రాశిలో ఉన్నటువంటి వారి కొత్త వ్యాపారాదులు పెట్టేటువంటి వారు, కొత్తగా రాజకీయాల్లో దిగి పోటీ చెయ్యాలి అనుకుంటున్నటువంటి వారు, వారికి మనం వద్దు అని చెప్పడమే అన్ని విధాలుగా మంచిది. ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి దేవతారాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా శ్రేయోదాయకమైనటువంటి అంశం. మంగళవారం రోజు రావి చెట్టుతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చేత వారికి చాలా సత్ఫలితం అనేటువంటిది లభిస్తుంది. 21 ప్రదక్షిణము ఆ రావి చెట్టుతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయండి. సకల విధమైనటువంటి శుభాలు పొందండి ఈ కుంభరాశి వారు.